వయసున్న వారికి, వయసున్న వారికి, వాయిసున్న వారికి, వయాసిసులో ఉన్న వారికి వైఎస్ అంటే ఎస్ అనే పలికే వ్యక్తి, ఒక శక్తి, ఒక సంస్థకు, ఒక వ్యవస్థకు ప్రాణం పోసినటువంటి మగధీరుడు, నాయకుడు, అలు పెరగని నాయకుడు, మరి బహుదూరపు బాటసారి. తన జీవిత చరిత్రలో ఒక డాక్టర్గా, ఒక నాయకుడిగా 1978 నుంచి తుది శ్వాస వదిలేంత వరకు ఎన్నో, ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి వచ్చేపాటికి ఆరోగ్యశ్రీ మీద సంతకం పెట్టిన ఘనధీరుడు, మగధీరుడు, ఆ ఆదర్శవంతుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అప్పప్పుడు నేను చెప్తుంటాను, మా సోదరిమణి మన శోభా నాగిరెడ్డి గారు చెప్తున్నా, మారప్ప గారు అప్పప్పుడు చెప్పాలి కవిత రూపం. ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తి మంచివాడైతే సంస్థ బాగుపడుతుంది, సంస్థ బాగుపడితే వ్యవస్థ బాగుపడుతుంది, వ్యవస్థ బాగుపడితే ఈ వ్యవస్థలు ఉండవు. అందుకే ప్రజలారా, రోత నాయకులు నేతలైతే వారిని నమ్ముకున్న ప్రజలకు అన్ని కోతలు వాతలే కదా. మంచి నాయకులను మనమెన్నుకుంటే బ్రతుకంతా బంగారు బాటే కదా. మంచి పొలములు బండినట్లు బంజరు భూములు బండున జగమెరిగి నిజమెరిగి ఇకనైనా మంచి నేతను ఎన్నుకోండని ఆ సమయ సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. చేవల నుంచి ఇచ్చేవారు వరకు ఆ రోజు నడవడం జరిగింది. ఈరోజు పార్టీ ఆఫీసులో కూడా ఆయనతో నడిచిన వాళ్ళంతా దాచుకున్నారు, మళ్ళీ ఎమ్మెల్యేల పదవులు, మంత్రుల పదవులు అనుభవిస్తున్నారు. ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దళితులకు ఓసీలో కూడా ఎంపీ టికెట్లు ఇచ్చి మంత్రులు చేస్తే వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఈరోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. ఆ రోజు ఇచ్చిన మాట చాలా కోట్లు, 50 సంవత్సరాల సెంట్రల్ బడ్జెట్ ఇస్తే కూడా సమతుల్యం కాదు, నెరవేర్చలేడు. విఠలాచారి డైరెక్షన్ కప్పని పాముని మనసును ఎట్లా తయారు చేస్తాడో ఇచ్చిన లేని వాగ్దానాలను ఇస్తున్నాడు. మాలామాదిగలను మోసం చేశాడు. బేబీసీలు చేసిన ఉమ్మడిగా ఉండి అంబేద్కర్ మహానుభావుడు మరి షెడ్యూల్ కాస్ట్ అంటే ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదగదల లేని వాళ్ళని 60 కులాలను, ఒక ఎస్టీలను 33 కులాలు పెట్టి ఆర్థికంగా, సాంఘికంగా ఎదుగుదలగా ఉండి మాలామాదిగలు ఈక్వల్ గా వాళ్ళతో కాదు పోటీ, మరి సంపన్న కుటుంబాలతో, మరి ఆ కుటుంబాలతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ పెట్టాడు. ఏబీసీల్లో మాలామాదిగలకు ఏబీసీల్లో రిజర్వేషన్ ఇస్తే కాదు, వాట్ అబౌట్ 58 సబ్ క్యాస్ట్, 58 కులాల సంగతి ఏంటి, దాన్ని ఆలోచించాలా. కాబట్టి కొంతమంది కుల సంఘాలు పెట్టుకొని కూటి కోసం, కాసు కోసం కక్కుతుపడి ఆయనకు మరి మాఫియాగా ఉండి ప్రొటెక్షన్ సెల్లులుగా మారిపోయినారు. ఈ కుల సంఘాలు జ్ఞానోదయం కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైనా కరెంటు ధరలు పెంచాడా, నిత్యావసర ధరలు పెంచాడా? ఆయన గారు నిండలేమన్నా ఎన్టీవీ పోయినాను. ఎన్టీవీ పోతే నన్ను అడిగా, ఆ రోజు నేను చెప్తాను, అయ్యా మరి ఆ తెలుగుదేశము ఎవరి కోసం పుట్టింది? కాంగ్రెస్ను సర్వనాశనం చేయడానికి పుట్టింది. తెలుగు ఆత్మగౌరవం అంటారు. మరి తెలుగు ప్రజల 10 కోట్ల జనాభా పాస్తులను, ఆత్మగౌరవాన్ని రిలయన్స్ గ్యాస్ ఎందుకు ఇచ్చినావు చంద్రబాబు? ఆ రోజు నువ్వు ఉన్నప్పుడే కదా వ్యవసాయం దండగా అన్నావు, ఇరిగేషన్ దండగా అన్నావు, చేనేత మరి చేతరిత్తు కులాలను వాళ్ళ జోలికే పోలేదు. వ్యవసాయమే దండగా మరి ఆయనకి హైటెక్కే పండగ అన్నాడు. ప్రచారం ద్వారా అపచారం చేసినాడు. మరి చంద్రబాబు నాయుడుకు ఈరోజు ముఖ్యమంత్రి అంటూ అయితే ఈ 2004లో గుణపాఠం చెప్పారు. ఈరోజు కరెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో చెప్పారు చంద్రబాబు బుద్ధి. 2004లో కరెంటు వల్లే మనం పైకి వచ్చాం. 2009లో కూడా నేను కరెంటు ధరలు పెంచమన్నాడు. మాట తప్పని నాయకుడు, మెడమ తప్పని నాయకుడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, వైఎస్ రాజశేఖర రెడ్డి మహాత్ముడు ఎక్కడ పుట్టినా చరిత్ర చెబుతుంది, నీచుడు ఎక్కడ పుట్టినా ప్రాంతము చెబుతుంది, మల్లె పువ్వు ఎక్కడ పుట్టినా దాని పరిమళము చెబుతుంది. ఆ పరిమళమే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.